నమస్తే, వెల్కమ్ టు హాష్టాగ్ యూ. నేను మీ నరేష్. వెనకాల పోస్టర్ చూస్తూ ఉన్నారు. ఏదైతే రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏదైతే ఉందో వారణాసి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు 5 విభిన్న పాత్రలో కనబడబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే సుమారు 1000 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఏదైతే ఈ చిత్రం ఉందో పాన్ వరల్డ్ రేంజ్కి తెరకెక్కుతుందని చెప్పవచ్చు. రాముడు, రుద్రుడు వంటి కీలక అవతారాలతో పాటు మరో 3 ముఖ్యమైన పాత్రల్లో మహేష్ బాబు నటిస్తున్నారనేదే ఇక్కడ సమాచారం. ప్రతి పాత్రకు విభిన్నమైన లుక్, బాడీ లాంగ్వేజ్ ఉండడంతో మహేష్ భారీ శారీరక మార్పులు తీసుకుంటున్నారని, రాజమౌళి పర్ఫెక్షన్ స్టైల్, మహేష్ బాబు 5 పాత్రలు కలిసి ఈ సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు అమాంతరంగా పెరిగిపోతున్నాయి. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ అంచనాలతో నెలకొన్న ప్రాజెక్టులలో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చిన రోజు నుంచే దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, కాన్సెప్ట్ వీడియోలు, బ్యాక్డ్రాప్ విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ లుక్కి సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతుంది. పర్ఫెక్షన్ విషయంలో రాజీ పడని దర్శకుడిగా పేరుగాంచిన రాజమౌళి ఈ చిత్రం ప్రతి ఫ్రేమ్ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే పట్టుదలతో పనిచేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జక్కన్న టేకింగ్ స్టైల్ అంటేనే నటీనటులను పూర్తిగా పడేయడం, ఒకే సీన్ కోసం 100ల టేకులు తీస్తారు. చిన్న మిస్టేక్ కూడా అవకాశం ఇవ్వరు ఆయన. ఇదే విషయాన్ని గతంలో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలు సరదాగా ప్రస్తావించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే దశలో సూపర్ స్టార్ మహేష్ బాబు అడుగు పెడుతున్నారు. రాజమౌళి సినిమాలో నటించడమే ఒక పెద్ద ఛాలెంజ్ అయితే వారణాసిలో మహేష్ బాబు చేయబోతున్న పాత్రలు ఆ ఛాలెంజ్ను 5 ఇంతలు పెంచాయని చెప్పాలి. పరిశ్రమలో వినిపిస్తున్న బలమైన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా 5 విభిన్న పాత్రలో కనిపిస్తున్నారని, ఇందులో రాముడు, రుద్రుడు అత్యంత కీలకమైన అవతారాలుగా ఉండగా మిగిలిన 3 పాత్రలు కూడా కథకు ప్రధానమైన మలుపును తిప్పే విధంగా ఉండబోతున్నాయట. విశేషం ఏంటంటే ఇన్నేళ్ల కెరీర్లో మహేష్ బాబు ఇప్పటి వరకు ద్విపాత్ర అభినయమే చేయలేదు. అలాంటిది ఒక్కసారిగా 5 పాత్రలంటే ఇది ఆయన కెరీర్లోనే అత్యంత కఠినమైన ప్రయోగంగా మారనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రతి పాత్రకు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, భావోద్వేగాలు ఉండడంతో మహేష్ బాబు పూర్తి స్థాయిలో మానసికంగాను శారీరకంగాను సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మహేష్ బాబు తన లుక్ కూడా పెద్ద మార్పు చేస్తున్నారట. రుద్రావతారం కోసం జుట్టు పెంచడం, శారీరక దృఢత్వం పెంచడం, పవర్ఫుల్ అపీరియన్స్లో కనిపించడం ఒకవైపు అయితే, రాముడి పాత్ర కోసం పూర్తిగా స్లిమ్ లుక్లోకి మారడం మరోవైపు. ఇంకా మిగిలిన 3 పాత్రల కోసం వేరువేరు ఫిజిక్లు, స్టైల్స్ అవసరమని చెబుతున్నారు. రాజమౌళి ఒక్క విషయంలో కూడా రాజీ పడకపోగా మహేష్ బాబు కూడా దర్శకుడు ఇచ్చే ప్రతి సూచనను 100% అమలు చేస్తున్నారట. ఇతర తారాగాణం విషయంలో కూడా భారీ స్టార్స్, అంతర్జాతీయ నటులు, అత్యున్నత స్థాయి టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులు అవుతున్నారని టాక్ ఉంది. అందుకే వారణాసిపై కేవలం టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్తో పాటు గ్లోబల్ మార్కెట్లో కూడా భారీ బజే నెలకొంది. సో ఈ వారణాసి మూవీకి సంబంధించి కొన్ని రోజుల క్రితమే గ్లింప్స్ వచ్చాయి, లుక్స్ వచ్చాయి. ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న గ్లింప్స్ ఏదైతే లుక్స్కి సంబంధించి ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ అద్భుతం కూడా ఈ బడ్జెట్ తారా స్థాయికి చేరిందని కూడా చెప్పొచ్చు. ఈ మహేష్ బాబుకు సంబంధించి మరియు రాజమౌళి, మహేష్ బాబు మధ్య వస్తున్న ఏదైతే ఈ వారణాసి మూవీ ఉందో దీని గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.